ఆకట్టుకునే అందం, మైమరిపించే నటనతో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే ఆరంభంలో హైలైట్ అవుతారు. అలాంటి వారిలో క్రేజీ బ్యూటీ నివేదా పేతురాజ్ ఒకరు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ పేరును సొంతం చేసుకుంది ఈ భామ. వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా తెలుగుతో పాటు దక్షిణాదిలో ఎన్నో చిత్రాల్లో భాగమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నివేదా పేతురాజ్ పోలీసులకు దొరికినట్లు ఉన్న ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం. అలా వచ్చి వరుస చిత్రాలు 2016లో వచ్చిన ఓరు నాల్ కాతు అనే తమిళ చిత్రం ద్వారా నివేదా పేతురాజ్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తరువాత అదే భాషలో మరో సినిమా చేసి ఫేమస్ అయింది. ఈ క్రమంలో 2017లో వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. మంచి గుర్తింపునే సొంతం చేసుకుంది. తెలుగులో అన్ని సక్సెస్ సినిమాలే. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది నివేదా పేతురాజ్. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచే వారెవర్రా, అల వైకుంఠపురం, రెడ్ అనే సినిమాలు చేసింది. ఇవన్నీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆమెకు టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు వచ్చింది. కానీ ఆఫర్లు మాత్రం ఆశించిన విధంగా రావట్లేదు. టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నివేదా పేతురాజ్ ఆ మధ్య విశ్వక్సేన్తో పాగల్ అనే చిత్రంలో నటించింది. ఈ క్రమంలో గత ఏడాది దాస్కా దమ్కి అనే చిత్రంతో మరోసారి అతడితో జతకట్టింది, విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత నివేదా భూ అనే సినిమా చేసింది. ఇప్పుడు ఆ అమ్మడు పార్టీ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఎప్పటికప్పుడు మార్కెట్ ను సొంతం చేసుకుంటూ వెళ్తోంది ఈ భామ. నివేదా పేతురాజ్ సంబంధించిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.